హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ అకిరా డైరీ లాగ్స్ అండ్ మిక్స్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని అప్డేట్లో వస్తాయి. అండ్ టుడే లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం పనులు చేశాను, నా డేని ఎలా మేనేజ్ చేస్తానో మీకైతే చూపిస్తున్నాను. నేనైతే బౌల్ అనేది నైటే వాష్ చేసుకుంటా అండ్ నైటే గ్యాస్ కూడా క్లీన్ చేసుకుంటా. మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రీగా అనిపిస్తుందండి, కొంచెం పని అయితే తగ్గినట్టు అనిపిస్తుంది. లేవగానే ఇలా మిల్క్ అయితే వేడి చేస్తాను. ఇలా పాలు వేడి చేసిన తర్వాత సగం అయితే కాఫీ చేస్తాను, లేకపోతే చాయ్ కూడా చేస్తాను ఒక్కొక్కసారి. పాలేమో మా బాబుకి అండి, చాయ్ అయితే మాకండి. 2 సైడ్స్ అయితే నేను ఒక సైడ్ అయితే చాయ్ అండ్ ఇంకో సైడ్ అయితే పాలు వేడి చేశాను, ఒకేసారి అయిపోతుంది. తర్వాతనేమో మెల్లగా టీ తాగిన తర్వాత ఇల్లు మొత్తం ఒకేసారి క్లీన్ చేస్తాను. ఇలా మంచిగా ఊపుకున్న తర్వాత నేనేమో వేపర్ పెడతానండి. మాది కొంచెం ఓన్ హౌస్ కాబట్టి డబల్ రూమ్స్ ఉంటాయి అండ్ హాల్, కిచెన్ ఇలా ఉంటుంది. కొంచెం మాకు టైం అయితే పడుతుంది, మినిమం 1 అవర్ అయితే క్లీనింగ్కి పడుతుంది. ఇలా ఒక బకెట్లో సాల్ట్ యాడ్ చేసి అండ్ లిక్విడ్ తీసుకుంటే సాల్ట్ అయితే మనం హౌస్ కొంచెం క్లీన్గా నీట్గా అనిపిస్తుందండి, జిగురు లేకుండా. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేపర్ తోటి ఇల్లు మొత్తం మ్యాప్ పెట్టేస్తాను. మ్యాప్ పెట్టేసిన తర్వాత ఒకసారి మీరే చూడండి ఎంత క్లీన్గా అనిపిస్తుందో. ఇలా అయితే హౌస్ మొత్తం క్లీన్ చేస్తాను. ఇలా బయట కూడా మేమే క్లీన్ చేసుకుంటామండి. బయట కూడా చాలా మంచిగా క్లీన్ చేసిన తర్వాత నేనైతే మళ్ళీ కిందికెళ్ళి అయితే ముగ్గు అయితే తీసుకొచ్చాను. మళ్ళీ కిందికెళ్ళి క్లీన్ చేసి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత బెడ్‌షీట్ అయితే చేంజ్ చేశానండి. ఇలా బెడ్‌ని అయితే నీట్‌గా పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడు మంచిగా బెడ్‌ని అయితే నీట్‌గా పెట్టుకోవాలి. తర్వాత కొన్ని బట్టలుంటే వాషింగ్ మిషన్‌లో ఏసి వాషింగ్ మిషన్ ఏమో ఆన్ అయితే చేశాను. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా పనులున్నా నెక్స్ట్ అయితే నేను చేసుకుంటాను ఫ్రీగా. మనం ఒక సైడ్ ఇలా బట్టలేసుకుంటే పనయిపోతదండి. తర్వాత మా హస్బెండ్ అయితే ఫ్లవర్స్ అయితే తెచ్చారు పూజ కోసమని. ఇలా ఫ్లవర్స్‌ని నీట్‌గా కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ముందున్న నిన్నటి పూలైతే తీసేసానండి. ఇలా తీసేసి మంచిగా ఒక క్లాత్ తోటి మంచిగా అయితే క్లీన్ చేసేసాను. ఇలా మంచిగా క్లీన్ చేసినంక నేనెప్పుడు అయితే పూజ చేసేటప్పుడు గడపకైతే ఇలా ముగ్గు పెడతానండి. నాకు వచ్చినట్టు సింపుల్‌గా చిన్ని చిన్ని ముగ్గులైతే పెట్టేసుకుంటాను. ఇలా ముగ్గులు పెట్టడం వలన చాలా బావుంటదండి. మనకెందుకో పాజిటివ్ ఇంప్రెషన్ అండ్ వైబ్రేషన్ గూడా ఉంటది. ఇలా ముగ్గులు పెడితే మనకేదో తెలియని మంచిగా ఉంటదండి ఫీలింగ్ అయితే. నాకైతే ఇలా చాలా ఇష్టం. నేను డైలీ ఇలా చేస్తానండి. డైలీ మేమైతే పూజ చేస్తాము. చాలా మంచిగా అనిపిస్తది. మీరు కూడా ఇలా గడపకి ముగ్గులు పెట్టండి, మంచిగుంటది. అండ్ ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా ఫ్లవర్స్‌తో అయితే నేను దేవుడికైతే పూజ చేశానండి. మీరే చూడండి ఎంత బాగుందో. మధ్యలో మందారం పెట్టి ఇటు అటు చామంతి పెట్టేశాను. తర్వాత నేనేమో దీపాలైతే వెలిగించాను. అగరబత్తులు వెలిగించి మళ్ళీ హారతి అయితే ఇచ్చానండి. టిఫిన్‌లోకి అయితే చపాతీ చేద్దామని చపాతీ పిండి అయితే తీసుకున్నాను. అందులో అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. అండ్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నేను కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా మంచిగా పిండిని అయితే స్మూత్‌గా అయితే కలుపుకుంటాను. ఇలా స్మూత్‌గా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఇలా పిండిని కలుపుతూ కొంచెం ఆయిల్ కూడా పోసుకోండి, ఇంకా స్మూత్‌గా ఉంటుంది. మనం ఎప్పుడైనా చపాతీలు చేయాలన్నా పిండి కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ సైడ్‌కి ఉంచితే ఇలా మెత్తగా అవుతుందండి. మనకి చపాతీలు కావడానికి చాలా స్లోగా మంచిగా స్మూత్‌గా ఉంటుంది. మనం ఎలాంటి టెన్షన్ లేకుండా స్మూత్‌గా చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా నేను కలిపి పెట్టడం వలన పిండి కూడా స్మూత్ అయిపోయింది. తర్వాత కొంచెం పిండి తీసుకొని నేనైతే ఇలా చపాతీ చేసేసుకున్నాను. ఇలా చపాతీలు అయితే మా ఫ్యామిలీ మెంబర్స్‌కి సరిపడంత చపాతీలు చేసేసాను. తర్వాత నేనేం చేశానంటే పెనం పెట్టేసి చపాతీలు అయితే కాల్చుకున్నాను. ఇలా పెనం హీట్ అయిన తర్వాత నేనేమో చపాతీలేసి 2 సైడ్స్ అయితే మంచిగా కాల్చుకున్నానండి. అన్ని చపాతీలు ఒకేసారి మంచిగా కాల్చుకున్న తర్వాత సైడ్‌కైతే పెట్టేసాను. ఇలా మంచిగా సైడ్‌కి పెట్టేసిన తర్వాత నేనేమో ఇంకా అందులో కాంబినేషన్‌గా అయితే పప్పు చేద్దామని పప్పు కూడా చేసేసానండి. చపాతీ అండ్ పప్పు అయితే చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఆలుగడ్డ కర్రీ కాకుండా, ఆలుగడ్డ కుర్మా కాకుండా ఇలా పప్పు కూడా ట్రై చేయండి, చాలా బావుంటది. నాకైతే చపాతీ అండ్ పప్పు అయితే చాలా ఇష్టం. ఇంకా తర్వాత తిన్న తర్వాత మా అత్తమ్మ అయితే కొబ్బరడలు చేసిందండి. ఆ వీడియో కూడా నేను మీకు అప్‌లోడ్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నం అయితే వైట్ రైస్ అండ్ సాంబార్ చేశామండి. ఆ క్లిప్ మర్చిపోయినా తీయడము. నైట్ అయితే చికెన్ కర్రీ అండి. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ అయితే చేసినాము. చాలా బావుంది టేస్ట్ అయితే. ఇంకా అందులో కాంబినేషన్ వచ్చేసి అయితే బగారా రైస్ చేసినామండి. బగారా రైస్ అయితే చాలా బావుందండి. అండ్ ఇంకా జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసినాము. ఎంతమందికి జొన్న రొట్టెలంటే ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ ఫర్